లేని ఆలోచనలు ఇప్పుడే కలిగెను ఎందుకు నాలు నీకోసం నీకోసం ఈ లోకమిలా ఏదో కలలా నాకంతా కొత్తగా వింతగా కనిపిస్తూ ఉంది నీకోసం 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 అలజడి నీతోనే మొదలిది నువ్వే నాకని పుట్టుంటావని ఒంటిగా నీ జంటకే ఉన్నాను నేనిన్నాళ్ళుగా నీకోసం 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 ప్రేమకి ఒక వింతే ప్రతిదీ వీణే పలుకని స్వరమే నీ గొంతుది మెరిసే నవ్వది మోనాలిసది నిజం ఇక కాదనే ఏ మాటను నేను నమ్మను ఎప్పుడు లేని ఆలోచనలు ఇప్పుడే కలిగెను ఎందుకు నాలు నీకోసం నీకోసం ఈ లోకమిలా ఏదో కలలా నాకంతా కొత్తగా వింతగా కనిపిస్తూ ఉంది నీకోసం 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 రవి ఏమిట్రా ఇది? కాంపిటీషన్ పెయింటింగ్ రా. అరే ప్రతి పెయింటింగ్ మాకు చూపించేవాడు కాంపిటీషన్కి వెళ్ళి పెయింటింగ్ చూపించట్లేదు. ఎవరో ఇచ్చిన ఐడియా ముందు వాళ్ళకి చూపిస్తే బాగుంటుందని. ఐడియా ఇచ్చింది ఎవరో? శశి. శశిరా? శశి. ఓహో శశిరేఖ నుండి శశి టాటా సెల్యులార్. ఈ పెయింటింగ్ ఎవరిదో తెలుసా? ఎవరిది? ఆ రోజు మన ఇంటికి ఒక అమ్మాయి వచ్చిందే. నిమ్మియా? నిమ్మి కాదు, నిమ్మి పక్కనే బెదిరి గుడ్లేసుకుని గుడ్ల కుప్పలాగా పెయింటింగ్ అన్ని చూసింది ఆ అమ్మాయి. ఇంటికి పెద్దాడివి, ఇంటికి ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో ఏవి పట్టించుకో. మాకంటే బోల్డెని పనులు ఉంటాయి, నీకు ఇది ఒకటే పని కదా. అనవసరంగా వేలు పెట్టానులే. అరే మనం ఈ రూమ్ లో ముగ్గురమే ఉంటున్నాం, మన మధ్య సీక్రెట్లు సస్పెన్స్లు ఏమీ ఉండకూడదు. ఒకరోజు నేను దెబ్బలు తిన్న విషయం దాచాలనుకున్నాను, మీరు అడిగి మరీ తెలుసుకున్నారు కదా. అరే చెప్పరా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అంకుల్ ఏం చేస్తున్నావు? బ్రష్ క్లీన్ చేస్తున్నా. ఈ జన్మకి బ్రష్ క్లీనింగే, నీకు పెయింటింగ్ రాదు. అడుగు, ఇంటికి పెద్దాడివి, ఏం జరుగుతుందో కనుక్కో. ఏం జరిగింది? ఏం జరిగింది అంటే చెప్తాడా? అరే చెప్పరా ప్లీజ్. అరే చెప్పరా. ఐ మీన్ లవ్ రా. I am with Nimi, Ravi with Shashi. Ravi లవ్ లో పడ్డాడట. లవ్ అన్నది ఫ్లూ జ్వరం లాంటిది, నువ్వు వాడికి అంటించావు, నాకు అంటుకోకుండా ఉంటే అదే 10,000. నీకు ఈ జన్మగా ఛాన్స్ రాదులే, ఏజ్ బారైపోయింది. నీకు 2 ఫంక్షన్స్ ఒకేసారి, మ్యారేజ్ కమ్ షష్టి పూర్తి. ఏంటి అంత జరికిచ్చావు? దొరదెక్కితే గోక్కుంటున్నాను, నిన్నేమన్నా భయపెట్టానా? ఎకనామిక్స్ హ్యాస్ వైటల్ రోల్ ఇన్ ద ప్రెజెంట్ డేస్ ఎకానమీ. ఏంటి ఆలోచిస్తున్నావు? రవి గారు పెయింటింగ్ ఫినిష్ చేస్తుంటారు, ఒకసారి చూసి వస్తే బాగుంటుంది. రవి తప్ప వేరే టాపికే లేదా? అసలు నా డౌట్, నువ్వు లవ్ లో పడ్డావా ఏంటి? ఏం మాట్లాడుతున్నావు అర్థం లేకుండా? ఇట్స్ జస్ట్ ఫ్రెండ్షిప్. నో డౌట్. సార్ రాసుకో.
మళ్ళీ నన్ను చంపుతావు. చూపి చెయ్యి అడ్డం పెట్టుకుని. Availability of raw materials, skilled labor, funds, and proper machinery. One should always be శశిరేఖ. అమ్మా శశిరేఖ, మీ ఇంటి దగ్గర నుండి ఎవరో వచ్చారమ్మా. ఊరు నుంచి ఎక్కడ ఉంటా? వెళ్ళి తొందరగా రామ్మా. వెళ్ళు. సో లా ఆఫ్ డిమినిషింగ్ యూటిలిటీ. ఎవరు వచ్చుంటారు? హాయ్. మీరా? ఊరు నుంచి ఎవరో వచ్చారంటే ఉమెన్స్ కాలేజ్ కదండి, పిల్లవరని అలా చెప్పాను. ఎనీవే, దిస్ ఇస్ ఫర్ యూ, నీకోసం. నా కోసమా? ఈ పెయింటింగ్ పేరు నీకోసం. పేరు చాలా బాగుందండి. ఓపెన్ చేసి పెయింటింగ్ ఎలా ఉందో చెప్పండి. నేను ఎందుకంటే ఓపెన్ చేయటం? అసలు ఈ ఐడియా ఇచ్చింది మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నచ్చిందో లేదో తెలియాలిగా. వెరీ నైస్, చాలా బాగుందండి. నిజంగా బాగుందా? నిజంగా బాగుంది. నో డౌట్. నో డౌట్. అయితే మీరు చేసుకోండి. నేనా? కాంపిటీషన్ పంపించరా? మీకు నచ్చిందన్నారు, ఎనఫ్. మీకు నచ్చినందుగా వాళ్ళకి నచ్చుతుందో లేదో గ్యారంటీ లేదు. సో దీన్ని మీరేం చేసుకోండి. మీరెంతో కష్టపడి ఒక పర్పస్ కోసం పెయింట్ చేశారు. మీకు డెఫినెట్గా ప్రైజ్ వస్తుంది. ఐఎమ్ రియల్లీ కాన్ఫిడెంట్. తీసుకోండి. సరే, మీరు ఎంతగా చెప్తున్నారు కాబట్టి ట్రై చేస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈవినింగ్ అయితే చాలు. నా దగ్గర అంకుల్, ఇదేంటి అంకుల్ గడ్డి తింటున్నావు? వెళ్ళి జీడిపడ్డానా? నా దగ్గర అంకుల్, నువ్వు మందు కొడుతున్నావు, భోంచేవు చేయకుండా నీకేనా అయితే మా పరిస్థితి ఏంటి చెప్పు. వెళ్ళి జీడిప పట్టుకొస్తాను. ఏంటి విషయం? విషయం ఏంటంటే, ఎల్లుండి డే ఆఫ్టర్ టుమారో వెలంటైన్స్ డే అని అమ్మాయిలు అబ్బాయిల పండుగ వస్తుందిలే. అది నీకు తెలియదు. ఆల్రెడీ నిమ్మీకి ఒక గిఫ్ట్ ఇస్తానని మాట ఇచ్చాను. అన్ని ఎవ్రీథింగ్ ఫిక్స్. ఒక డబ్బులు తప్ప. ఒక 2000 కావాలి అంకుల్, జస్ట్ 2000 ప్లీజ్. నువ్వు ఇలాంటి షాక్లు ఇస్తావని తెలిసే ఉన్న కాస్త డబ్బులు బ్యాంక్ లో దాసి మందు కోసం ఏ రోజు డబ్బులు ఆ రోజు డ్రా చేసి తీసుకొస్తున్నా. ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు? కాకపోతే ఇంకెవరు ఇస్తారు? బయట వాడు ఇస్తానా? ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు? ఓ పని చేయరా, ఆ రవి గారి దగ్గర అడిగి తీసుకో. అమ్మో, రవినా అడిగితే కొడతాడు. వాడు ఇస్తే తీసుకోవాలి తప్ప అడిగే ధైర్యం నాకు లేదు. అంకుల్ ప్లీజ్, గిఫ్ట్ ఎవరికి? నిమ్మీకి అంకుల్. ఆ అమ్మాయిని అడిగి తీసుకో. ఏంటి మాట్లాడుతావు? నిమ్మి దగ్గర డబ్బులు తీసుకోవడం, గిఫ్ట్ తీసుకున్న డబ్బులు తీసుకుంటారా? నీ దగ్గర డబ్బులు లేవా? లేవని చెప్పాను కదా నీకు. మరి ఆ మాట ముందే చెప్పొచ్చు కదా. అసలు నువ్వు చెప్పనిస్తే కదరా. ఏంటి చెప్పనిచ్చేది? అప్పటి నుండి నా దగ్గర అంటే డబ్బులు ఉన్నానుకున్నాను. లేనప్పుడు ఈ తొక్కలో బిడ్డలు ఎందుకు? నిన్నేమైనా బాధ పెట్టానా? ఏంటి బాధ పెట్టేది? బాల కార్మికులు వాడుకున్నావు. అడ్డమైన పనులన్నీ చేశాను. చివరికి నీ అండర్వేర్లు కూడా ఉతికారు. ఎప్పుడైనా అడిగినా పట్టించావా? అప్పటి నుంచి చూస్తున్నాను. హలో. హలో, నేను శశి మాట్లాడుతున్నానండి. ఓ హాయ్, మీరా? చెప్పండి. అదే అండి, కాంపిటీషన్కి ఎంట్రీ పంపించారు కదా, అదేమైందని తెలుసుకోవడానికి ఫోన్ చేశానండి. అది కొంచెం టైం పడుతుందండి. ఓ అలాగండి, నాకు తెలీదండి. ఇట్స్ ఓకే. ఏం చేస్తున్నారు? భోజనం ఏందండి? ఆకలిగానే ఉందండి, కానీ ఎందుకులే అడుగుతారు? మా హాస్టల్లో భోజనం అస్సలు బాగుండదండి. భోజనం అంటేనే భయంగా ఉంది. జస్ట్ ఒక 15 minutes వెయిట్ చేయగలరా? పర్లేదు. ఎందుకండి? వచ్చేగా చెప్తానుగా. వచ్చి అయ్యో. హలో 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 హలో, ఏమండి? అనవసరంగా ఫోన్ చేశాను. నిమ్మి ప్లీజ్ హెల్ప్ చేయండి అంకుల్. ఆ మాట ఆడుతో చెప్పు. అది కాదు అంకుల్, ఇప్పుడు వాడున్న పరిస్థితిలో ఎవరేం చెప్పినా అర్థం చేసుకోడు. వాడికి నువ్వైనా నేనైనా ఒకటే, ఏదో కంపెనీ కోసం అడుగుతున్నాడు. అడ్రస్ కొంచెం కన్ఫ్యూజన్ అనుకుంటా. ఇప్పుడు మన సోమాజ్ కూడా రాజభవన్ రోడ్ ఉంది కదా, అక్కడ నుంచి రైట్ తిరిగితే ఆ పైన ఎత్తు మీద 4 floors బిల్డింగ్ ఉంది. అదే విల్లా మీరు హాస్టల్. అర్థమైంది కదా? వెళ్ళు. నీకు అడ్రస్ క్లియర్ గా తెలుసు. అయితే ఆడితే వెళ్ళు. చంటే నువ్వు వస్తున్నావా లేదా? డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను. ఇగో తమ్మ బాగా తాగా నా బతుకు తగలడా. ఒరే రవి, ఇప్పటికైనా మించిపోయింది లేదురా. వెనక్కి వెళ్ళిపోదాం పదా. రైట్ టు అండర్స్టాండ్ మీ. ఏంటి నోరు మూసుకునేది బాబు? ఇక్కడ వాటిని సంగతి నీకు తెలియదు. కట్టుకున్న మొగుడే వదిలేసి వెళ్ళిపోయాట. మనం ఎంత అలుపులం. ఒరే రవి, వాళ్ళు బిర్యానీ తింటే ఎంత, తినకపోతే ఎంతరా? పట్టుబడితే మన బతుకు బిర్యానీ అవుద్ది. ఆ వాటిని పిశాచి ఎక్కడుందో ఏమిటో. చెప్తా వెళ్ళు.